ఎస్ఆర్హెచ్ టీమ్ కి అసలు బౌలింగ్ లేదు అనుకున్న టైంలో ఇద్దరు కొత్త బౌలర్లు వచ్చి మొత్తం ఎస్ఆర్హెచ్ టీమ్ లో జోష్ నింపారు. రఫుల్ లింగే, సాకిబ్ హుసేన్ ఇద్దరు కూడా వాళ్ళ డెబ్యూ మ్యాచ్ లోనే 4 వికెట్ హాల్ తీశారు. దీంతో అందరు చూపు వాళ్ళు వచ్చే మ్యాచ్ లో ఎలా ఆడతారనే. వాళ్ళు ఏ మాత్రం ఫెయిల్ అయినా 1 మ్యాచ్ వండర్ అనేస్తారు. అండ్ ఒక మ్యాచ్ లో అది సరిపోదు, నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయాలి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన ఒక్క ప్లేయర్ కూడా అదే ఫామ్ ని కంటిన్యూ చేయలేకపోయారు. 1-2 మ్యాచ్ లో లేదా ఒక సీజన్ మాత్రమే బాగా ఆడారు, తర్వాత మా అయిపోయారు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూస్తే అల్జారీ జోసెఫ్ ఎస్ఆర్హెచ్ లో 12 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. కానీ నెక్స్ట్ మ్యాచ్ కి తేలిపోయాడు. పంజాబ్ తో మ్యాచ్ లో 2 ఓవర్స్ 20 రన్స్ ఇచ్చాడు అండ్ 1 వికెట్ కూడా తీయలేదు. 2024 లో ఆర్సీబీ కాడి వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ సీజన్ లో అన్సోల్డ్ అయ్యాడు. ఈ ఒక్క ప్లేయర్ కాదు, టాప్ 5 లో బెస్ట్ ఫిగర్స్ ఉన్న ఆండ్రూ టై, అశ్వని కుమార్, షోయబ్ అఖ్తర్, కెవిన్ కూపర్ వీళ్ళెవరు కూడా ఐపీఎల్ లో పెద్ద సక్సెస్ చూడలేదు. దీనికి రీజన్ ఏంటంటే కొత్త బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ బౌలింగ్ యాక్షన్ కానీ వాళ్ళ స్ట్రెంత్ కానీ బ్యాట్స్ కి తెలియకపోవచ్చు. దీని వల్ల అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నెక్స్ట్ మ్యాచ్ లో ఆడేవాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా ఉంటారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే తో ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ బౌలర్స్ మీద హోప్ చేస్తారు. ఈ ఇద్దరు బౌలర్స్ కూడా ఒక మ్యాచ్ సాటిస్ఫై అవ్వకూడదు, ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయాలి. ప్యాట్ కమిన్స్ అయితే ఎప్పుడు వస్తాడో క్లారిటీ ఇచ్చాడు. అయితే తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఏప్రిల్ 17 ఇండియాకి వస్తాడు. కానీ నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే తో అండ్ డీసీ తో ఉంది. ఆ 2 మ్యాచ్ లో ఆడు. కానీ ఏప్రిల్ 25 ఆరవతో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ లో ఆడదని తనే చెప్పాడు. బయన్ గాస్ కి అయితే ఇంజురీ అయింది. తన ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ టీం దిల్షన్ మర్చాంట్ తీసుకుంది. అండ్ తనైతే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తనను శ్రీలంకకి చెందిన ప్లేయర్ మెయిన్ గా తన్ని పవర్ ప్లే కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ లో పవర్ ప్లే బౌలర్స్ గా రఫుల్ లింగే అండ్ సాకిబ్ హుసేన్ ఉన్నారు. ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ బౌలర్సే. ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఉన్నారు, జయదేవ్ ఉనడ్కట్ అండ్ డేవిడ్ పెయినే. ఇద్దరు కూడా అంత మంచి ఫామ్ లో లేరు. అందుకే మోయిషంకాన్ తీసుకున్నట్టు తెలుస్తుంది అండ్ తనైతే పవర్ ప్లే బౌలర్. ఇప్పుడు వరకు తను 55 మ్యాచ్ ఆడి 21 వికెట్స్ తీసాడు, అది కూడా పవర్ ప్లే లోనే. అండ్ తన ఎకానమీ 9 గా ఉంది. ఒకవేళ సిఎస్కే తో మ్యాచ్ లో మోయిషంకా ఆడితే తన బౌలింగ్ ఫిగర్స్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ గా తన 47 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇస్తాను అనుకుందాం. ఇప్పుడు 47 + 3 50. ఆ మనీ అయితే ఫోన్ చేస్తాను, ఇది కరెక్ట్ అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.